వచ్చినా కలిసి బ్రతకాలి, ఎంత ఇబ్బంది వచ్చినా అంతే ఆనుకొని బ్రతకాలనే కదా, అంతే కదా. ఇప్పుడు మరి దేవునికి ఎందుకు మనం నమ్మాలనేసి అంటే మన కష్టాలతో పాటు మన ఆత్మీయ జీవితం మన బ్రతుకు బాగుండాలని మాత్రమే దేవుణ్ణి నమ్మాలి. బ్రతుకు అనేసి అంటే గుర్తుపెట్టుకున్నమ్మా, ఈ భూ సంబంధంగా బ్రతుకుని రామ్మ పెద్దమరా, ఈ భూ సంబంధంగా బ్రతుకుని మాత్రమే బాగుండాలని కాదమ్మా దేవుడు కోరుకునేది. పరలోకంలో కూడా మహాలోకానికి వెళ్ళడానికి కూడా ఆ బ్రతుకుని బాగుండడానికి కూడా మనం ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించి తీరాలి. దేవుణ్ణి అంగీకరించడం అంటే దానికోసం అంగీకరించాలి. మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామమ్మా చెప్పు, కొంత. అది ఎవరైనా కదా, నిజమే కదా. మరి అది వెనకాల లేకపోతే ముందు పెద్దవారైనా చిన్నవారైనా కాలం చెల్లించక తప్పదు. కానీ కాలం చెల్లించక ముందు మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషికి చనిపోయిన తర్వాత ముగింపు కానే కాదు. ఇది మనం ఏమనుకుంటాం, మన కుటుంబ సభ్యులు మన గ్రామం ఏమనుకుంటుందంటే ఒక మనిషి చనిపోతే ఇంకా ఇంతటితో జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ అది కానే కాదు. ఒక మాట బాగా గుర్తుపెట్టుకుని రేపు 3 ఉదాహరణలు చెప్తాను, అవును నిజమే మీరు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మన ఊరికి అందరూ బొడ్డెంకులు తింటాం కదా, మన ఏజెన్సీలో బొడ్డెంకులు తింటామా తినామా? తింటాం, అందరం తింటాం కదా. బొడ్డెంకు పురుగుకి రెక్కలు ఉంటాయమ్మా? ఉంటాయా? రెక్కలు ఉండవు. కాళ్ళు ఉంటాయా? ఏముండవు. కానీ ఒకటే దానికి నోరు ఉంటుంది, చర్మం తెల్లగా ఉంటుంది. కానీ అదే పురుగు ఈత చెట్టు లోపల ఒకవేళ ఒక 30 రోజులు ఉండి బయట వచ్చింది అనుకో, ఏమంటాం మనం దానికి? ఏమని పేరు పిలుస్తాం? బొడ్డెంగులు అన్నాం, ఏదో పేరు ఉంటుంది, డెండేర్ అంటాం కదా. ఇది డెండేర్ కదా. మీ అనుభవంతో మీరు ఆలోచించండి. ఇప్పుడు దానికి అన్ని కాళ్ళు అవుతాయి. మరి కాళ్ళు ఇలాగ వచ్చి దానికి సరే అవన్నీ పక్కన వదిలేదాం, కాళ్ళు ముక్కు ఇవన్నీ పక్కన వదిలేదాం. కానీ ముందేమో మెత్తడి శరీరం, తర్వాత ఎగిరే శరీరంగా మారిపోయి దానికి పేరు కూడా మారేసేస్తున్నాం. ఏమని చెప్తున్నాం? డెండేర్ అంటున్నాం. మరి ముందేమో బొడ్డెంగ్ అంటున్నాం. మరి జీవితం మార్చుకుందా లేదా? మార్చిందా లేదా? మార్చలేదనేసి అంటే మనమే ఒప్పుకుంటున్నాం కదా మారిపోతుందని. అంటే ముందు పురుగుగా ఉన్నది, తర్వాత ఈగ లాంటి జీవితం మారింది అని చెప్తున్నాం. ఇదొక ఉదాహరణ, మీరు అర్థం చేసుకోండి. తర్వాత కుమ్మరి పురుగు తెలుసు కదా, కుమ్మరి పురుగు అదే మన ఇంట్లోకి తెచ్చి కుమ్మరిగా కడుతుంది కదా. మీరు ఆలోచించండి, ఇప్పటి నుండి ఎప్పుడైనా ఆలోచించండి. ఎక్కడి నుంచో మట్టి తెస్తుంది కష్టపడి కదా, తెచ్చి కడుతుంది. కట్టి చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని పురుగు ఎక్కడి నుండో తెస్తుంది, గరువులకి వెతికి 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 తెచ్చుకుంటుంది కదా, లోపల పెడుతుంది. ఇప్పుడు మీకు ఆలోచించండి, అదే పురుగుగా అందులో ఆ పట్టు నుంచి బయటకు వస్తుంది. ఈగలాగా వస్తుందా? ఈగలాగా వస్తుంది కదా. ముందు ఏమంటున్నాము? పురుగు తీసుకొచ్చి పురుగు అక్కడ పెట్టేస్తే అది కొద్ది రోజుల తర్వాత ఈగగా మారిపోతున్నది. అది కనిదమ్మా? అది కనడం లేదు. ఎక్కడి నుంచో పురుగు తెస్తుంది, దాని లోపల పెడుతుంది, అది మంచిగా ఆకారతి మారిపోయి ఒక ఈగలాగా ఎగిరి వెళ్ళిపోతుంది కదా. 2 బ్రతుకులు దానికి కూడా ఉంది. పురుగుకి బొడ్డెంకి 2 జీవితాలు మనకు కనిపిస్తున్నది. ఒకటేమో ఎగిరే జీవితం, ఒకటి జీవితం మార్చుకున్న జీవితం, ఒకటేమో పురుగు జీవితం కదా. ఇదొకటి. మళ్ళొక ఉదాహరణ చెప్తాను, బాగా ఆలోచించి చెప్పాలి. ఇక్కడ చింత చెట్లు బోల్డ్ ఉన్నాయి కదా. ఎన్నోసార్లు మీరు చింత పులుసు చక్కగా తినేసి పులుపు చేసి తినేసి ఉంటారు అమ్మా. ఆ చింతపులుపు జలకుండా మనం చక్కగా వండుకొని తింటాం కదా. మనం ఏం జలేస్తాము? గింజలు జలేస్తామా లేదా? ఈసారి ఎప్పుడైనా మీరు గింజకు బాగా చూడండి, అంత పెద్ద చెట్టు కనిపిస్తుందా లోపల? కనిపిస్తుందా? కనిపించదు. అది నేలలో పడిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది? అది చెట్టు అయి మొలకాయి, ఇదిగో ఇక్కడ అదే చూపిస్తాం అమ్మ బొమ్మ. ఎక్కడ ఉంది ఇది బొమ్మ? ఇది గింజ, ఆ తర్వాత చెట్టు అయితే లేదా? ఇది కదా జీవితం. ఇంత పెద్ద చెట్టు అయితే లేదా? అదే కదా మన కళ్ళ ముందు చూస్తున్నాం. అంటే ఒక గింజ ఆకారంలో ఉన్నది ఇంత పెద్ద చెట్టు. మామిడి టెంక ఎంత ఉంటుందమ్మా? మామిడి టెంక మన ఇల్లు ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. కానీ ఎంత పెద్ద చెట్టు అవుతుంది? మనం అనుభవించలేనంత చెట్టు అవుతుంది. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆకృతి మారిందా లేదా? జీవితం మార్చుకుంటుంది లేదా? ముందు గింజ జీవితం, తర్వాత ఏమో చెట్టు జీవితం మారుతున్నది లేదా? ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే ఆలోచించండి, ప్రశ్న ఏంటంటే మరి పురుగుకి జీవితం ఉందని ఒప్పేసుకుంటున్నాం.